నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే మొదటి పాయింట్ చెప్పండి, ఏం చూస్తాం? యథార్థంగా ఉండండి. అందరు చెప్పండి, ఎలా ఉండాలి? ట్రూత్ఫుల్, బీ ట్రూత్ఫుల్, యథార్థంగా ఉండాలి. ఓకే, అలా ఉంటేనే పరిశుద్ధంగా ఉంటారు. రెండవది ఏంటిది? పాపం. డు నాట్ సిన్ ఇన్ యాంగర్, కోపంలో పాపం చేయకూడదు. రెండవది. మూడవది ఏంటిది? ఇచ్చేవాడిగా ఉండు. డు నాట్ స్టీల్, గివ్ టు అదర్స్. డు నాట్ స్టీల్, గివ్ టు అదర్స్. థర్డ్ పాయింట్, ఇచ్చేవాడు. నాలుగవది ఏంటిది? ఇతరులను కట్టే మాటలు మాట్లాడి, స్పీక్ కన్స్ట్రక్టివ్ వర్డ్స్. ఫోర్త్ పాయింట్, స్పీక్ కన్స్ట్రక్టివ్ వర్డ్స్. ఎందుకంటే కొంతమంది వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే ఇతరులు పడిపోతారు. వాళ్ళని కట్టే మాటలు కాదు, వాళ్ళ కుటుంబాలని కొట్టే మాటలు ఉంటాయి. కట్టే మాటలు మాట్లాడరు, కొట్టే మాటలే మాట్లాడతారు. అలాంటి మాటలు మాట్లాడకు. దేవుని బిడ్డలుగా ముఖ్యంగా నువ్వు మాట్లాడకు. ఏంలే, నీ వల్ల కాదులే, నీ చేత కాదులే అని ఇతరులని పడదోసే మాటలు నువ్వు మాట్లాడకు. నేనే చేశాను, నువ్వు చేయలేదని ఇతరులను పడదోసే మాట. స్పీక్ కన్స్ట్రక్టివ్ వర్డ్స్, నాట్ డిస్ట్రక్టివ్ వర్డ్స్. హల్లెలూయా. ఐదవది, పరిశుద్ధాత్మను దుఃఖపరచకు. డు నాట్ గ్రీవ్ హోలీ స్పిరిట్. ఫిఫ్త్ పాయింట్, పరిశుద్ధాత్మని దుఃఖపరచొద్దు, అప్పుడే నువ్వు పరిశుద్ధంగా ఉంటావు. ఆరవది, క్షమించు, దయాగుణం కలిగి ఉండు. ఫర్గివ్ అదర్స్ అండ్ బీ కైండ్ టు అదర్స్. హల్లెలూయా. ఈ 6 కలిగి ఉండాలి. చివరిలో పౌలు ఏం చెప్తారు తెలుసా? 32 వర్స్, 32వ వచనంలో పౌలు గారు చెప్తారు, మన దేవుడు యేసుక్రీస్తు ముఖం చూసి మనల్ని క్షమించాడు కాబట్టి మీరు కూడా ఇతరులను క్షమించండి అని చెప్తున్నాడు. ఈరోజు మనమందరం పాపం చేసినా మనల్ని క్షమించబడ్డాం, అవునా కదా? ఎందుకు క్షమించబడ్డాం తెలుసా? గాయాలతో ఉన్న యేసయ్య ముఖం చూసి దేవుడు మనల్ని క్షమించాడు. మరి మనం కూడా ఇతరులని ఒకరినొకరు క్షమించమని దేవుడు చెప్తున్నా. ఇలా ఉంటేనే మీరు పరిశుద్ధమైన జీవితం జీవించగలరు. ఇవి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి దేవుడు ఇచ్చే సూచనలు. మనం ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం.